హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నాను. ఇంకా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాను. ఇంకా అమ్మకు కూడా తీసుకుని వస్తున్నాను. కానీ పల్లెటూర్లు అంటే ఇలాంటి పచ్చటి పొలాలలో చల్లటి గాలిలో ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. మన టౌన్లు అంటే ఇలాంటివన్నీ మనం చూడలేము, కానీ పల్లెటూర్లో ఎంత బాగుంటుందో. ఇంకా వచ్చేటప్పుడు అమ్మ పెరట బీరపాదు వేసింది. ఇక బీరకాయలు ఎలా గేలబడినాయి చూసారు. ఈ బీరకాయలన్నీ అయితే కట్ చేసి నేను మా ఇంటికి అయితే తెచ్చేస్తున్నాను కర్రీ వండేసుకోవడానికి. ఇంకా సిటీలు అంటే అయితే ఇలాంటి పాదు వేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ పల్లెటూరులో అయితే ఇలాంటి బీరపాదు కానీ ఏ పాదు వేసుకునే కూరగాయలు పండించుకున్నా అవుద్ది. ఇంకా మేము రిటర్న్ అయ్యేటప్పుడు చల్లటి గాలిలో వర్షం కూడా మనకి టెక్కల దగ్గరికి వచ్చేటప్పుడు వర్షం కూడా పడిందండి. చల్లగా చాలా హ్యాపీగా ఉంది, చాలా హాయిగా అనిపించింది. ఇంకా అమ్మకు కూడా తీసుకుని వస్తున్నాను. కొద్దిగా హెల్త్ బాగాలేదు కదా, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేద్దాం, ఒక 10 days మా ఇంటికాడ ఉంచుదామని తెచ్చేసామండి. ఫైనల్గా అయితే శ్రీకాకుళంలో అయితే దిగిపోయామండి. ఇంకా దిగిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఫస్ట్, ఎందుకంటే అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది. ఇంకా ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇంకా మా ఇంటికి వచ్చేస్తే ఒక పని అయిపోద్ది కదా అనుకొని ఇంకా లగేజ్ మొత్తం అయితే తమ్ముడిలో షాప్ దగ్గర ఉంచేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇంకా వెళ్ళిన తర్వాత ఫంక్షన్కి అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ చిన్న కార్యం 12 రోజుల కార్యం అని చెప్పారు కదా, ఇంకా బాగుండదని వెళ్ళాము. ఇంకా లివర్ ఫ్రై అయితే చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. అన్నీ నాన్ వెజ్లేని. ఇంకా కొద్దిసేపు తమ్ముడు వాళ్ళ ఇంటికాడ పడుకున్నాక ఈవినింగ్ మా ఇంటికి అయితే అమ్మ నేనైతే బయలుదేరిపోయి ఆటోలో వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక్క బ్యాగ్తో వెళ్ళాను. ఇంకేమేమి తెచ్చానో చూడండి, ఇక చూపిస్తున్నాను చూసావా. బ్లూ కలర్ కవర్స్ 3 ప్యాకెట్లు రైస్ అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడు అమ్మాళ్ళ నుండి రైస్ తెచ్చుకుంటాను. ఇంకా ఈ పైన ఉన్నది చిన్న మూట మినపప్పు, అంటే మినువులు అమ్మ విసిరిసి ఇచ్చింది. ఇంకా ఇక్కడ నువ్వులండి కడిగేసి తెచ్చింది. నాకు కడగడం రాదు, తను తెచ్చింది. అంటే నువ్వుండ్లు, అలాగే నువ్వులు కొబ్బరి బూరెలు అయితే చేస్తుందమ్మా, చాలా బాగా చేస్తుంది. ఈ వీడియో అయితే పెడతాను, కంపల్సరీ చూద్దరు. కానీ అలానే ఇంకా మంచ ఫేమస్ గట్టి పకోడీ, మిక్చరు, చుప్పులు, ఇంకా పచ్చడి కోసం పెద్ద వంకాయలు, గోరింటాకు, అలానే ఈ బీరకాయలు ఎక్కడ కొనుక్కుంటున్నారా చెప్తాను. ఈ కరివేపాకు మాదే చెట్టు, ఇది అమ్మలది పెరటుంది. ఇంకా ఈ బీరకాయలు చూసారా, చూడండి. ఇవి కొన్ని కొనుక్కుంటున్నారా, అంత లేదు, చెట్టు కాయలండి అన్నీ. ఇవన్నీ ఒక దాదాపు 3 కేజీలు 4 కేజీలు ఉంటాయి. మళ్ళీ పెరటైతే వేశారు, వేరే చెట్లు వేరే విత్తనాలు వేశారు. ఫస్ట్ కాపు అయితే వీధిలో అందరికైతే ఇచ్చింది. ఇంకా ఇవి వచ్చే టైంకి నేనైతే వెళ్ళాను కాబట్టి ఇంకా నాకైతే దక్కేయండి. ఇలాగ పల్లెటూరులో అయితే చెట్లు గట్రా వేసుకుంటారు కాబట్టి చక్కగా కూరగాయలు పండించుకోవచ్చు. ఇంకా ఏదైనా మనం వేసిన చెట్టు మీద ఒక కాయ తిన్నా మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకా అయితే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఒక 3 కేజీలు 4 కేజీలు ఉంటాయి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 times 3 times అయితే కర్రీ అయితే చక్కగా చేసుకుంటాను. పాలు వేసి శనగపప్పు వేసి అన్నీ వేసుకుని అయితే చక్కగా చేస్తాను. అయితే ఫైన్ ప్రస్తుతానికైతే ఇవి తెచ్చానండి. ఇవన్నీ అయితే ఇప్పుడు సరుతున్నాను. ఇన్ని బీరకాయలు కదా, ఇంకా ఇవన్నీ మేము తినేస్తాం ముందు ఇద్దరం. ఇంకేం తినేస్తాం. దీంట్లో అయితే ఒక 2 మా పక్కింటి వాళ్ళకైతే ఒక 2 బీరకాయలు ఇచ్చేస్తాను. మిగతాకి అయితే మాకైతే అయిపోతాయి. ఇంక ఈ 2 ఒకరికి, ఈ 2 అయితే ఒకరికి ఇచ్చేస్తాను. 2 బీరకాయలు కేజీ వస్తాయి. ఒక్క బీరకాయ అర కేజీ ఉంటుంది కంపల్సరీ. అందుకే మా ఇరుగు పొరుగు వాళ్ళకి ఒక 2 ఇంటలకి ఇచ్చేస్తాను. మిగతావి అయితే మాకు కూరకి అయిపోతాయి.